హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ దివ్య శ్రావణ్ 28. చూసారు కదా thumbnail. ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్. మేమైతే మ్యాచ్ చూడడానికి రెడీ అయ్యాం ఫ్రెండ్స్. ఇదేమో మా తమ్ముడు కోసం వెయిట్ చేస్తున్నాం. ఇలాంటి ఫ్రెండ్స్, మీరు కూడా మ్యాచ్ ఎంతమంది చూసారు, మీకు మ్యాచ్ ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇదేమో వెళ్తున్నప్పుడు ఫ్రెండ్స్, అక్కడ మా ఇంటికి నుంచి స్టేడియం చాలా దగ్గర, 2 కిలోమీటర్స్ రన్ ఉంటుంది. మేము అక్కడ నుండి క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళాము. ఇక్కడ రోడ్ మీద దించేసారు, అక్కడ నుండి నడుస్తూ వెళ్ళాము అన్నట్టు. అక్కడ బయట అంతా టీ షర్ట్స్, క్యాప్స్, ఫ్లాగ్స్ అన్నీ అమ్మారు ఫ్రెండ్స్. అక్కడైతే మా వాళ్ళు ఒక టీ షర్ట్ తీసుకున్నాడు. చూడండి ఎక్కడ తీసుకున్నాక టీ షర్ట్ తీసుకున్నాక తను వేసుకున్నాడు. ఇలా వెళ్తూ ఉన్నాము, కానీ ఫుల్ సెక్యూరిటీగా ఉంది. మేము వెళ్ళేవరకు యాక్చువల్గా మ్యాచ్ కూడా స్టార్ట్ అయింది. వెళ్తూ ఉన్నాం, కానీ మన వాళ్ళైతే బ్యాటింగ్ చాలా బాగా చేశారు, బౌలింగ్ కూడా చాలా బాగా చేశారు. కానీ అంత ఎక్సైటెడ్గా ఉండే లైవ్లో చూడడం ఫస్ట్ టైం, చాలా బాగా అనిపించింది. ఇక్కడేమో లోపలికి వెళ్ళేటప్పుడు గేట్ దగ్గర చెకింగ్ అన్నట్టు టికెట్స్ తీసుకున్నారు. 4 టికెట్స్ ఇచ్చేసాక ఎవరిది వాళ్ళకి షేప్ వేసి ఇస్తున్నారు అన్నట్టు మా 4 మెంబర్స్కి. ఇంకా లోపలికి నడుస్తున్నాం ఫ్రెండ్స్. ఇది మెయిన్ గేట్ అన్నట్టు, మాకు వచ్చిన గేట్కి 4-5 అన్నట్టు. గేట్ నెంబర్ 4-5 వాళ్ళకి అక్కడ అన్నట్టు వెళ్దాం. మళ్ళీ లోపల ఇంకొక చెకింగ్ పెట్టారు. ఫస్ట్ ఫ్లోర్లో ఇచ్చారు మాకైతే, కానీ వ్యూ మాత్రం చాలా బాగుంది. అక్కడ నుండి ఫుల్ క్రౌడ్ అనిపించింది. చాలా కూడా అర్థం కాదు, ఫుల్ అంటే ఫుల్ అక్కడికి వెళ్ళినాం. వెంటనే ఒక 6 పడింది అన్నట్టు. సీట్స్ కోసం ట్రై చేస్తున్నాం. సీట్స్ కోసం చూస్తున్నాం. 6-4 అవుతుంది. బాల్ పడితే 4 రన్స్ నార్మల్గా, కానీ 4 6 అంతా ఏంటంటే 4-6 ఒక 2 రన్స్ కానీ 1-6 ఫుల్గా చేశారు ఫ్రెండ్స్. మేము కూడా ఫుల్గా చేశారు. ఎంజాయ్ చేస్తాను. మా బాబు కూడా ఫుల్గా ఎంజాయ్ చేశారు. చూడండి, చాలా ఏంటంటే స్క్రీన్కి కొంచెం ముందు కొట్టినాం, అంత స్క్రీన్ కూడా పెట్టాను. ఒకసారి చూడండి. అవుట్ కాదంటే నన్ను అంతా కొంచెం డిసప్పాయింట్ అయిపోయాయి. కాకపోతే మళ్ళీ
ఇంకా ఈశాన్ కిషన్ కూడా ఫుల్గా డాడీ సెంచరీ కూడా కంప్లీట్ చేసుకున్నాడు. అసలైతే బాల్ ఏ బాల్ కొట్టిన 4 అది 6 మ్యాచ్ ఫోర్స్ పోయింది. అందరూ అంటే చాలా బాగా అనిపిస్తుంది. ఈశాన్ కిషన్ 100 సెంచరీ కంప్లీట్ కాగానే ఓవరాల్గా అందరూ లేచి నిలబడ్డారు. అసలు చాలా అంటే చాలా బాగా అనిపించింది. సన్ రైజర్స్ అనేది ఈశాన్ కిషన్ చాలా బాగా చాలా అనిపించింది. చాలా బాగా భయపడ్డాం ఏం చేస్తాడు అని. కొంచెం సతాయించిన తర్వాత బాగా ఎంజాయ్ చేశాడు. ఇవైతే కొన్ని పిక్స్ దిగారు. ఇట్లా 4 పైన 6 పైన లేచి నిలబడడం, అరవడం ఇదే సరిపోయింది. బాగా అనిపించింది. చాలా వీడియో తీయాలనుకున్నా కానీ నాకు వీడియో తీయడానికి కూడా అనిపించలేదు. ఫస్ట్ చూద్దాం అనిపించింది. మ్యాచ్ ఎగ్జైటెడ్గా నెక్స్ట్ బాల్ ఏమైద్ది చూడాలి అని. చూడండి ఇది మా బాబు అయితే ఫుల్గా ఎంజాయ్ చేశారు. ఫ్లాగ్ పట్టుకొని అటు ఇటు తిరిగాడు. అండ్ అయితే ఒక కానిస్టేబుల్ మేడం తను మాకు చాలా బాగా సపోర్ట్ చేసింది. పక్కకు తెచ్చని మా బాబుని బాగా పట్టుకొని ఉంది. మాకైతే భయమైంది వాడు అటు ఇటు ఉరుకుతుంటే. మీరు చూడండి మేము కూడా బాబుని చూస్తామని తను కూడా కొంచెం బాబుని చూసుకుంది. థ్యాంక్ యూ మేడం. చూడండి మా బాబు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాడు మ్యాచ్. వాడితోటే ఫస్ట్ చాలా భయపడ్డామన్నాను కదా, కానీ వాడు కొద్దిసేపు సతాయించిన తర్వాత ఫుల్గా ఎంజాయ్ చేశాడు. స్టేడియం మధ్యలోకి వెళ్ళినట్టు రౌండ్స్ ఉంటాయి కదా, స్టెప్స్ దగ్గర కూర్చున్నాడు. చైర్ ఇచ్చినా చైర్ వద్దన్నాడు వాడికి. ఇదంతా మ్యాచ్ అయిపోయినాక వీడియో ఫ్రెండ్స్. అయిపోయింది మ్యాచ్. ఆల్మోస్ట్ అందరు 15th ఓవర్ నుండి స్టేడియం నుంచి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ట్రాఫిక్ ఇబ్బంది అయిపోతుంది. ఎందుకంటే బైక్స్ పార్కింగ్కి ఒక కాడ ఇచ్చారు, కార్స్ ఒక కాడ ఇచ్చారు. పార్కింగ్ దగ్గర నుండి వెళ్ళడం అంటే కొంచెం ఇబ్బంది కదా. ఇలాగో మ్యాచ్ విన్ అయిపోతుంది అని ఆబ్వియస్గా అందరికి నమ్మకం ఉంది. సో అందరు 15th ఓవర్ కంప్లీట్ కాగానే అందరు వెళ్ళిపోయారు. మేము మాత్రం లాస్ట్ వరకు మా బాబు కూడా లాస్ట్ వరకు బ్యాక్గ్రౌండ్లో డీజే వేస్తే డాన్స్ వేసి ఇక్కడ నుండి అయితే మ్యాచ్ విన్ అయినది ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి బాల్ లాస్ట్ బాల్ వేశారు. మ్యాచ్ విన్ కాగానే చూడండి వాయిస్ బ్యాక్గ్రౌండ్ వినిపిస్తే వినండి ఎట్లా ఎంజాయ్ చేశారు. ఇదైతే ఫ్రెండ్ మ్యాచ్ అయిపోయాక మనం వస్తాం కదా, అక్కడ వెంటనే గ్రౌండ్ స్టాఫ్ వచ్చేసి గ్రౌండ్ పిచ్ అంత క్లీన్ చేయడానికని వచ్చేసారు ఫ్రెండ్స్. ఇటు ప్లేయర్స్ బయటికి వస్తున్నారు, వాళ్ళు కూడా వచ్చి వాళ్ళు క్లీనింగ్ చేసుకోవాలి కదా, వెంటనే వచ్చారు ఫ్రెండ్స్. వాళ్ళకైతే హ్యాట్స్ ఆఫ్. అసలు ఎంత అంటే గ్రౌండ్ అంత నీట్గా ఉంచడం కానీ అదంతా స్టేడియం కూడా క్లీన్ చేయడం కానీ గ్రేట్ కదా వాళ్ళు అసలు. ఇవైతే లాస్ట్లో కొన్ని పిక్స్ తీసాను ఫ్రెండ్స్, చూడండి. కంగ్రాచులేషన్ ఎస్ఆర్హెచ్. కొన్ని పిక్స్ అయితే దిగాం ఫ్రెండ్స్. ఇక మా బాబు ఎంత సిన్సియర్గా కూర్చున్నాడు చూడండి ఫ్రెండ్స్. ఇదైతే ఫైనల్గా అందరం దిగాం ఫ్రెండ్స్ పిక్ లాస్ట్లో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.